అనగనగా కొన్ని బుజ్జి కుందేలు పిల్లలు. ఒక గుంటనక్క ఈ కుందేళ్లను చూసి రోజుకొకటి తినేయాలని ప్లాన్ వేసి ఇలా అంది, ఏమర్రా, మన రాజుకు జబ్బు చేసింది, పెద్ద కోతి వైద్యం చేస్తుంది. రోజుకొక కుందేలును నెల రోజుల పాటు తింటే తప్ప జబ్బు నయం కాదంట. మీలో ఒకరిని పట్టుకురమ్మని రాజాజ్ఞ అని నమ్మించింది. రాజు అంటే ఉన్న భయంతో రోజుకొక కుందేలు నక్క వెంట వెళ్లసాగింది. నక్క అలా రోజుకొక దాన్ని చంపి రాజు పేరు మీద మాంసాన్ని కడుపారా తినేసేది. అలా 4 రోజుల తర్వాత రాజవైద్యుడు కోతిని కుందేళ్లు కలవగా అసలు నిజం తెలిసింది. ఎప్పటిలాగానే మర్నాడు నక్క కుందేలును తీసుకుపోవటానికి వస్తే, కాసేపు తాడు ఆట ఆడుదాం నక్క బావా, నువ్వొక్కడవే ఒకవైపు మేమంతా ఒకవైపు అని ఆడించి తాడును బలంగా లాగుతూ అన్ని కుందేళ్లు ఒకేసారి తాడును వదిలేశాయి. దీంతో నక్క ఒక్కసారిగా వెనుకున్న పెద్ద బావిలో పడిపోయింది. నక్క పీడ విరగడైనందుకు కుందేళ్లన్నీ సంబరపడ్డాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి.